ఒక మందు త్రాగినాడు, డ్రంకార్డ్ మ్యాన్ విత్ ట్రౌసర్తో లుంగిని పెట్టుకొని క్రిస్మస్ రోజులో గుడికి వచ్చాడు. మందు త్రాగిని డాన్స్ ఆడుకొని క్రిస్మస్ రోజుకి వచ్చారు. వారితో విచారణ కూడా అడిగారు, తమ్ముడు ఈరోజు ఎందుకు మందు త్రాగి గుడికి వస్తారు? అందుకు వారు చెప్తారు, ఈరోజు యేసు ప్రభు పుట్టారు కదా, అందుకే నేను సంతోషంతో వచ్చాను, మందు త్రాగి నేను దాన్ని కొనియాడుతున్నాను అని చెప్పారు. అదేవిధంగా రోజు వచ్చింది, ఈ గుడ్ ఫ్రైడే రోజు కూడా వచ్చింది. అలాగే వారు మందు త్రాగి సంతోషంతో ట్రౌసర్తో డాన్స్ ఆడుకొని వచ్చారు. వారితో విచారణలు మళ్ళీ అడిగారు, ఎందుకు తమ్ముడు ఈరోజు కూడా మందు త్రాగి వచ్చారు గుడికి అడిగితే వారు చెప్తారు, లేదు ఫాదర్, వారు ఏడిస్తే చెప్తారు, ఈరోజు యేసు ప్రభు చనిపోయారు కదా, అందుకే దుఃఖం, అందుకే నేను మందు త్రాగి వచ్చాను అని చెప్తారు. ఇంకొక రోజు ఈస్టర్ వచ్చింది, వారు అలాగే మందు త్రాగి డాన్స్ ఆడుకొని వచ్చారు. వారితో కూడా అడిగారు, ఈస్టర్ రోజు కూడా మందు త్రాగి రావాలి, ఎందుకులా ఇలాగ చేస్తారని. నేను సంతోషంతో ఉన్నాను, యేసు ప్రభు మా కోసం లేచారు కదా, అందుకే నేను ఈరోజు సంతోషంతో కొనియాడుతున్నాను ఈ సంతోషాన్ని, అందుకే నేను మందు త్రాగి వచ్చాను అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికీ ఒక దుఃఖకరమైనటువంటి రోజు గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే మనందరం అనుకున్నాము అది దుఃఖకరమైనటువంటి రోజు అని. అది కాదు, ఇది ఒక సంతోషకరమైనటువంటి రోజు, సంతోషకరమైనటువంటి రోజు ఈ రోజు. ప్రియమైన సోదరులారా, ఈ గుడ్ ఫ్రైడే సందేశానికి మీ అందరినీ ప్రేమతో ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. గుడ్ ఫ్రైడే ఇది ఒక పవిత్రమైనటువంటి రోజు, పరిశుద్ధకరమైనటువంటి రోజు. మన రక్షకుడు, మన ప్రభువు, మన దేవుడు మన కోసం సిలువలో మన ప్రాణాన్ని ఇచ్చినటువంటి రోజు ఈ గుడ్ ఫ్రైడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కాలంలో ఎన్ని శుక్రవారాలు ఉన్నాయి? ఒక సంవత్సరంలో ఎన్ని శుక్రవారం ఉంది ఎవరికైనా తెలుసా? చెప్పు 56, 52, 53. ఒక సంవత్సరంలో 53 వస్తుంది, 52 కరెక్ట్గా వస్తుంది. ఈ అన్ని రోజులో ఒకే ఒక రోజు మొత్తం శుభ శుక్రవారం అని చెప్తాం కదా, అది ఈరోజు గుడ్ ఫ్రైడే. అది ఈ గుడ్ ఫ్రైడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మన యేసు ప్రభు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించారు? 33 సంవత్సరాలు వారు జీవించారు. దానిలో ఎన్ని సంవత్సరాలు వారు బహిరంగ జీవనం జీవించారు? 3 సంవత్సరాలు బహిరంగ జీవనం జీవించారు. దానిలో ఎన్ని రోజు వారు సమాధిలో ఉన్నారు? 3 రోజులు సమాధిలో ఉన్నారు. 3 రోజుల్లో వారు ఎన్ని గంటలు వారు సిలువపై ఉన్నారు? 3 గంటలు వారు సిలువపై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 గంటల్లో సమయంలో, ఈ 3 టైంలో వారి చెప్పిన ఆ 7 మాటలు మాత్రమే ఇప్పుడు మనం ధ్యానం చేయడానికి మనం వచ్చాము. ఇది ఒక పెద్ద ప్రసంగం కాదు, అందుకులో బిందు అయ్యో అనుకుంటున్నారు, ఇది ప్రసంగం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక ధ్యానమే. నేను ప్రసంగం చెప్పలేదు, ఒక స్మాల్ ధ్యానమే. యేసు ఎంతో ప్రసంగం ఇచ్చారు. కొండ మీద కూర్చుని ప్రసంగం ఇచ్చారు, సినగాగులో ప్రసంగం ఇచ్చారు, దేవాలయంలోకి వెళ్ళి ప్రసంగం ఇచ్చారు, అక్కడ సముద్రంలో కూర్చుని ప్రసంగం ఇచ్చారు. వారు ఎంతో ప్రసంగం ఇచ్చారు. కానీ ఇవి అన్నిటికంటే ఇవి అన్ని మంచిదే,
ఇవి అన్నీ మంచిదే, ఇవి అన్నీ మనం జీవితంలో ఆచరించాలి. కానీ ఇవి అన్నిటికంటే మిగ 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 ముఖ్యమైనది వారు ఈ తన సిలువపై మిగ వేదనతో వారు చేసిన ఈ 7 మాట ముఖ్యమైన మాట. ప్రియమైన దేవుని బిడ్డల, అది మన జీవితంలో చక్కగా ఆచరించాలి, గట్టిగా ఆచరించాలి. ప్రియమైన దేవుని బిడ్డల, మళ్ళీ నేను చెప్తాను, ఇది ప్రసంగం కాదు, ఇది ఒక ధ్యానమే. మొదటి మాట గురించి ఆలోచన చేస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఎవరైనా ఒకరు, యేసు తండ్రి వీరు చేయనది ఏమో వారు ఎరుగరు, వారిని క్షమింపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తండ్రికి యేసు ప్రభువుకు ప్రజలకు ఉన్న ప్రేమ. వారు చేసినది వారికి ఏమీ తెలియలేదు, వారిని మన్నింపుము, క్షమాపణ వారు ఇచ్చారు. ఇది ఒక్క మాట చెప్పాలి అంటే క్షమాపణ వారందరికీ ఇచ్చారు. వారికి ఎవరికి తెలియలేదు వారు దేవుడు అని, యేసు ప్రభు అని. అందుకే వారు ఇలాగా వారి చేశారు, కొట్టారు, ఉమ్మి వేస్తారు, ముళ్ళువేయడం పెట్టారు, సిలువపై వారిని చంపేస్తారు. వారికి అంత వారి బాధలు వేదనలు ఇచ్చారు. వారు ఎవరును వారికి తెలియలేదు, అందుకే ఇలాగా చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కానీ వారు యేసు ప్రభు మనందరి కోసం వారు దేవుడితో ప్రార్థన చేస్తారు. దేవుడు తండ్రి దేవుడు వారందరినీ క్షమించండి, మన్నించండి. వారి కోసం ఇది దేవుడు ప్రార్థన, మన కోసం దేవుడు ఇచ్చిన ఒక మంచి ప్రార్థన. యేసు ప్రభు చెప్పిన ఒక మంచి ప్రార్థన తన తండ్రితో వారిని క్షమించండి, వారిని మన్నించండి అని చెప్పి దేవుడు మనకు ఒక తండ్రిగా, ఒక సహోదరుగా, ఒక ఫ్రెండ్గా వారు ఒక మంచి ప్రార్థన చేస్తారు. ఇంకొక క్వశ్చన్ బైబిల్లో యేసు విధముగా ఇంకొక వ్యక్తి తన కొట్టిన వారిని కోసం ప్రార్థన చేస్తారు. ఎవరు ఏది తెలుసా? కరెక్ట్గా చెప్పిన వారికి నేను గిఫ్ట్ ఇస్తాను. యేసు ఎలాగా వారి కోసం వారిని బాధలు ఇచ్చిన వారికి ఎవరు స్టీఫన్, ఇంగ్లీష్లో స్తేవాన్ కదా. చదవండి స్తేవాన్ గారు రాసిన యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ 7వ అధ్యాయము 60వ వచనం. అపోస్తల గ్రంథము. ఆపై మోకరివి ఇక్కడగా ప్రభువు ఈ పాపము మీరిపై మోపకము అని కనికి మరణించెను. వారి కొట్టిన వారి కోసం ఈ స్తైవాను వారి కోసం ప్రార్థన చేశారు. యేసు ప్రభు సిలువపై ఉంది, మనందరి కోసం వారిని క్షమించండి అని ప్రార్థన చేశారు. ఈ స్టీఫన్ వారి కొట్టిన హింసలు ఇచ్చిన, వేదన ఇచ్చిన వారందరి కోసం దేవా వారందరినీ క్షమించండి మన అందరి కోసం ప్రార్థన చేస్తారు. ప్రియమైన దేవుడు ప్రేమ నేను ముందే చెప్పాను, క్షమాపణ మన లోకంలో 12,000 మతాలు ఉన్నాయి. ఈ అన్ని మతాల నుండే మన యేసు ప్రభు మాత్రమే మీ శత్రువులు ప్రేమించండి, మీరు కొట్టిన వారి కోసం ప్రేమించండి, క్షమాపణ ఇవ్వండి అని ఒక మంచి మాటని చెప్తారు. ప్రియమైన దేవుడు అదే దేవుడు సిలువపై ఉంది. ఆ వేదన ఎంతో గొప్ప వేదనలు కూడా ఈ మాటని వారు గట్టిగా చెప్తారు, క్షమాపణ ఇస్తారు, మన్నిస్తారు.
మన కొట్టిన వారి అందరినీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది యేసు ప్రభు చెప్పిన మొదటి మాట. రెండవ మాట ఏమిటి అంటే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. యేసు వానితో నీడే నీవు నాతో కూడా పరలోకంలో ఉందో. ఇది ఎవరు చెప్పినది? దొంగకు చెప్పినది. యేసు ప్రభు దొంగకు చెప్పినది. దొంగ వాడికి యేసు ప్రభు చెప్పిన ఒక మంచి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏ రోజు వారితో ఎంతో మాట అడిగారు, ఎంతో క్వశ్చన్ వారితో అడిగారు. కానీ యేసు వారితో ఏమీ ఎక్స్ట్రా మాట చెప్పలేదు కదా, ఏమీ మాట్లాడలేదు. కానీ ఈ దొంగ వారితో అడిగినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ చేశారు. ఇమ్మీడియట్గా వారు రెస్పాన్స్ చేశారు. అదే దేవుడి ప్రేమ. ఎవరైనా పాపి, యేసు దేవా నేను పాపి, నా పాపంని క్షమించండి, నీ ఎవరు యేసు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారో యేసు వారికి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ చేస్తారు. నీ పాపంని అన్ని సమీక్షపడ్డాయి. అది ఒక పెద్ద డైలాగ్. సులువ మీరు చూడండి, ఒక పెద్ద డైలాగ్ జరుగుతుంది. వేదనలో ఉన్నారు, ముగ్గురు వేదనలో ఉన్నారు. ఆ వేదనలో కూడా, ఆ బాధలలో కూడా ఒకసేపు ధ్యానం చేయండి. ఇది ధ్యానమే, ప్రసంగం కాదు. ఒక సమయం కన్ను మూసుకుని ధ్యానం చేయండి. ఆ వేదనలో ఒక వ్యక్తికి వారు క్షమాపణ ఇస్తారు, మన్నిస్తారు. ఒక మాట ఇలా ఒక పుస్తకంలో నేను చదివాను. యేసు దగ్గరికి, యేసుతో వెంటనే ఇమ్మీడియట్గా మోక్షంలోకి ఎత్తిన ఒక్క వ్యక్తి ఎవరైతే ఈ దొంగ వాడేది. ఇమ్మీడియట్గా రెస్పాన్స్. ఈ రోజే నీ నాతో పరలోకంలో ఉంటాను, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఒక నెల కాదు, నా 8 మంది వస్తాను అని చెప్పలేదు. ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడే, ఈ రోజు, ఈ కండ నాతో మోక్షంలో మీరు, పరలోకంలో నువ్వు ఉంటావు అని. ప్రియమైన దేవుని కూడా ఇదే యేసు ప్రభు మనతో అడిగినది. మనం పాపం ఎత్తుకొని వారితో మన్నిపు అడగాలి. ఇది మాత్రం కాదు. విప్లవంలో కూడా చాలా మంది ఇలాగ జీవించారు. సఖ్యలు మనకు అందరికీ తెలిసిన ఒక వ్యక్తి. వారికి కూడా ఇమ్మీడియట్ రెస్పాన్సే. లూకా సువార్త 19:9 చదువుంది. యేసు చెప్పిన మాట మాత్రం చదవాలి. నేను ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఏలైనా ఇతడును అబ్రహాము కుమారుడే. వారు చెప్పారు, యేసు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు తన చేసిన పాపం అన్ని ఒత్తుకొని వారు యేసుతో క్షమాపణ అడిగారు. ఇమీడియట్ రెస్పాన్స్ వారికి ఇవ్వబడింది. ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని. ఇంకొక మత్తయి మన అందరికీ తెలుసు, ఒక ట్యాక్స్ కలెక్టర్. వారికి కూడా యేసు చెప్పిన మాట లూకా సువార్త 5వ అధ్యాయం 28. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇమ్మీడియట్గా వారు యేసుని ఫాలో చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దొంగవానికి యేసు ప్రభు ఇచ్చిన ఒక మంచి బహుమానం అదే. వారు ఇమ్మీడియట్గా పరలోకానికి ఎత్తాడు. ఎందుకంటే వారు పాపం ఎత్తుకొని యేసుతో క్షమాపణ అడిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఇలాగ చెప్పాలి. యేసుతో దేవా నేను పాపి, నా పాపంని మన్నించండి, క్షమించండి అని చెప్పి యేసుతో కలిసి పరలోకంలో ఆ రాజ్యంలో పాల్గొనాలి. 3వ మాట ఏమిటి అంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. 19:25. జాన్. యేసు సిలువ చెంద ఆయన తల్లియు ఆదన సోదరులు
ఆ, ఉమ్, ఆ, ఆ. తన తల్లియు ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచిండు చూసి యేసు తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన తల్లి కోసం వారు చేసిన ఒక పెద్ద మాట ఇది. వారికి ఎవరు లేదు, మరియ తల్లికి యేసు దగ్గర వేరే ఎవరు పిల్లలు లేదు. వారిని ఈ లోకంలో సింపుల్గా పెట్టడానికి వారికి మనసు లేదు. అందుకే తన ప్రేమించిన శిష్యులతో వారిని అప్పగించి వెళ్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఒకసేపు మనం మరియ తల్లి గురించి మాట్లాడాలి. మరియ తల్లితో గబ్రియలు దూత వచ్చి చెప్పినప్పుడు, మీకు ఒక కుమారుడు పుట్టుతారు, జన్మిస్తారు, వారు ఈ లోకములకి రక్షకుడవుతారని చెప్పినవన్నీ వారు ఓకే సింపుల్గా చెప్తారు. కానీ వారికి ఇప్పటి నుంచి ఏమి జరగబోతుంది వాళ్ళకి తెలియలేదు, తర్వాత ఏమి జరగబోతుంది తెలియలేదు. అందుకే వారు చెప్పిన వెంటనే ఎస్ అని అనుకున్నారు. కానీ వారికి చెప్పిన మాట ఏమిటి అంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనంలో అనేకుల మనోలక పావములను దయలపరచును, అలాగ ఖడ్గము మీ హృదయమును చూసుకొని పోవుచున్నవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎవరు చెప్పినది? ఎవరు చెప్పిన మాట ఇది? సిమియోను చెప్పిన మాట. తరువాత మాత్రమే వారికి తెలియవచ్చింది. ఒక మంచి వేదనలు శోధనలు వారికి రాబోతుంది అని చెప్తారు. ప్రియమైన దేవుళ్ళ, నేను ఒక పుస్తకంలో ఇలాగా చదివాను, మరియ తల్లి ఒక నూతన అభిరహాము అని. మరియ తల్లి ఒక నూతన అభిరహం. పాత గ్రంథంలో అభిరహాము బలి ఇవ్వడానికి తన కుమారుని తీసుకొని ఆ కొండ మీద వెళ్ళారు. అక్కడ వారు బలి అర్పణ చేయలేదు, కరెక్టా? అక్కడ బలి అర్పణ చేయలేదు. కానీ మరియ తల్లి మన కుమారుడును మన కోసం బలి అర్పణ చేశారు, బలిగా అర్పణ చేశారు. అందుకే మరియ తల్లి ఒక నూతన అభిరహాము అని చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒకసేపు మనం ధ్యానం చేయాలి. యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో కడీసిగా ఇలాగా చెప్పబడుతుంది. ఆ తరువాత శిష్యులతో ఇదిగో నీ తల్లి అనేను. శిష్యుడు ఆ కడియ నుండి ఆమెను స్వీకరించిన సొంత ఇంటికి తీసుకొని పోయారు. ఇదే మంచి మాట. ఇమ్మీడియట్గా వారు కూడా నా కూతురు, అక్కడ స్థలం లేదు, ఇక్కడ పని అక్కడ పని ఏమీ చెప్పలేదు. ఇమ్మీడియట్గా వారు కూడా వారిని తీసుకొని తన సొంత ఇంటికి వెళ్ళాలని అని మనకు సువిశేషంలో చెప్పబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 3వ మాట యేసు ప్రభు మనకు చెప్పినట్టుంది. 4వ మాట ఏమిటి అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలి లామా సబక్తాని యేసు నిక్కరగా కేక పెట్టెను, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి. ఇది ఒక వేదన గలంద వాక్యం, ఇది ఒక శోధన గలంద వాక్యం. యేసు సిలువపై ఉండి ఇది చెప్పిన మాట. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తండ్రి దేవుడు విడిచిపెట్టారు. అక్కడ ఉన్నవారు శిష్యులు ఎక్కడ వెళ్ళిపోయారు నాకు తెలియలేదు. వారితో అనారోగ్యంగా ఉన్న వారిని వారికి ఆరోగ్యం ఇచ్చారు.
వారు ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారో తెలియలేదు. వారు ఎంతో మందికి భోజనం ఇచ్చారు, వారు ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారో తెలియలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ వారి నుంచి వెళ్ళిపోయారు. అదే ఒక శోధన వాక్యం, ఇది ఒక శోధన వేదన వాక్యము. దేవా దేవా నేనిని విడనాడుతుంది. ఈరోజు మనం కూడా చాలా సమయంలో మన దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోతాం. మన పాపము ద్వారా మన మన చీకటి ఏదో ఒక మంచి కాదు, ఒక కష్టములు వేదనలు శోధనలు మనకి ఎక్కువగా వచ్చిన సమయంలో మనం కూడా మన దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసేపు ధ్యానించండి. ఈ 4వ మాట, 5వ మాట, యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనం. పిదప యేసు అందరూ సమాప్తమైనది తగ్గించి నాకు దాహమగుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డల, జీవ జలానికి దాహం వచ్చింది. వారు ఇచ్చిన ఈ జీవ నీరు వారు ఎవరు ఇవ్వలేదు. ఒక మాట ఇలాగా చెప్పబడుతుంది. వారు సమార్య స్త్రీతో వెళ్ళి నాకు దాహమా ఉంది, నీరు ఇవ్వమని అడిగారు. కానీ వారు నీరు ఇచ్చారా? ఇవ్వలేదు. వారు అక్కడ వారితో నీరు త్రాగలేదు. కరెక్టా? వారితో అడిగారు, నాకు దాహమా ఉంది మా, నీరు ఇవ్వమ్మా అని అడిగారు. వారు కూడా ఇవ్వలేదు. వారు వారితో త్రాగలేదు. ఎందుకే? నేను నిజమైన జీవం జలం నీరు అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని మాత్రం కాదు, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఇలాగ చెప్పబడుతుంది. కానీ నేను ఇచ్చిన నీటిని త్రాగవాడు ఎన్నటికి తగ్గిపోనడు. దాని మాత్రం కాదు, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో కూడా ప్రధానమైనది. ఆనాడు యేసు వచ్చి ఇక్కడగా ఎవరైనా దగ్గర కొనొచ్చో నా దగ్గరకు వచ్చిన దాకా చెప్పండి. దర్శన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం. ఇంకను ఆయన సమాప్తమైనది ఆల్ఫా చదువు అది అదిను అంత్యము నేనే. ఏమైనా దేవుని బిడ్డలారా, అదే మనకు కావాలి. వారే దాహముగా ఉన్నదానికి జలము, నీరు. ఇక్కడ యేసు ప్రభు ఆత్మరీతిగా అలసిపోలేదు, శరీర రీతిగా అలసిపోయారు. వారు శరీర రీతిగా అలసిపోయారు. అందుకే నేను దాహంగా ఉన్నారు అని చెప్తారు. వారు ఆత్మరీతిగా స్ట్రాంగ్గా ఉన్నారు. వెరీ స్ట్రాంగ్ ఈజ్ ఇన్ స్పిరిట్, బట్ ఈ బాడీ ఈజ్ సో వీక్. అందుకే నేను దాహంగా ఉన్నాను అని చెప్తారు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇది ఆత్మీయ దాహం. ఇది ఆత్మీయ దాహం. ఈ దాహం మనకు కూడా కావాలి. దేవా, నేను దాహంగా ఉన్నాను. ఎందుకు నేను దాహంగా ఉన్నానంటే యేసు ప్రభుని పుష్పించడానికి, యేసు ప్రభుని రక్తంని త్రాగడానికి,
యేసు ప్రభువులో కలిసి జీవించడానికి నేను దాహమై ఉన్నాను అని మనం చెప్పాలి. అదే నిజమైన దాహం, అదే నిజమైన దాహం. ఈ దాహం యేసుతో ఉంది. అందుకే యేసు ప్రభు దేవుడితో నేను దాహమై ఉన్నాను. ఎందుకే? కలిసి జీవించడానికి, దేవుడి దగ్గరికి కలిసి జీవించడానికి. 6వ మాట ఏంటంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది తల వంచి ప్రాణమును విడిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యేసు ప్రభుకి ఇచ్చినటువంటి ఆ ప్రయాణము సమాప్తమైనది. పౌలు గారు ఇక్కడ ఒక మాట గట్టిగా చెప్తారు. 2వ తిమోతి 4వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. అది కరెక్ట్గా చెప్పాలి అంటే, నేను ఒక మంచి ఓటంని అది చదువు 4వ అధ్యాయము 2 తిమోతి 4వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. నేను పోరాడితేనే ఇప్పుడు నా కొరకై బంధకు బహుమానము వేచి ఉన్నది. ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించెను. చాలు. వారు పౌలు గారు కూడా వారికి ఇచ్చిన ఆ పనిని చక్కగా వారు పూర్తి చేశారు అని చెప్తారు. యేసు ప్రభు కూడా ఈ లోకములకు వారు ఎందుకు వచ్చారో ఆ పనిని వారు చక్కగా పూర్తి చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది బలి సమాప్తమైనది. యేసు ప్రభు చాలా సమయంలో ఇలాగ చెప్తారు, నా గడియ ఇల్లు రాలేదు, నా గడియ ఇల్లు రాలేదు కదా. వారు చెప్పిన గడియ టైం ఇప్పుడే వచ్చింది. అందుకే ఇది అన్ని సమాప్తమైనది అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 6వ మాట. 7వ మాట ఏమిటంటే లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి, నా ఆత్మను నీ చేతుకు అప్పగించుతున్నాను అని పలికి ప్రాణమును ఇచ్చాడు. ప్రియమైన దేవుని కదా, తండ్రి చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని చెప్తారు. వారు ఎంతో పని కోసం ఈ లోకంలో వచ్చారు. ఆ పనిని ముగించుకొని తన తండ్రితో మరి వెళ్ళి అక్కడ కూర్చుండడానికి వెళ్ళిపోయారు. ఇక్కడ వారు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం ఇక్కడ చూడాలి. యేసు ప్రభుని ఇక్కడ ఎవరు చంపలేదు తెలుసా? నో వన్ ఈస్ కిల్డ్ హిమ్ హియర్. వారు ఎవరు చంపలేదు, వారే చనిపోయారు. చూడండి, ఈ హేరోదుకు వచ్చి హేరోదు చెప్తారు, మీరు వెళ్ళి చూడండి వారు దొంగ వారు యేసును మనం సిలువ వేశారు కదా, వారు వెళ్ళి చూడండి అని చెప్పిన వెంటనే వారు వచ్చి చూశారు. వారు ఏంటి అక్కడ చేశారు? వారు ఇద్దరును కారును బ్రేక్ చేశారు కదా, కొట్టి బ్రేక్ చేశారు. యేసు దగ్గరికి వచ్చి చూసినప్పుడు వారు ఏమి చేశారు? వారు ముందుకే చనిపోయారు కదా. చూడండి, ఇదే ఒక మంచి మాట. యేసు ఈ లోకంలో వచ్చి వారిని చంపలేదు, వారే చనిపోయారు. దేవుడు వారు ఇచ్చిన ఆ మాటని కరెక్ట్గా పూర్తి చేశారు. ఎంతో శుక్రబాధలు అనుభవించారు, వేదనలు అనుభవించారు, శోధనలు అనుభవించారు. కానీ ఎవరు వారిని చంపలేదు, వారే చనిపోయారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లాక్ కూడా నమ్మలేదు. అందుకునే వాళ్ళు చనిపోయారా అనే వారు ఆశ్చర్యపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 7 మాట. ఈ మాట యేసు ప్రభు సిలువలో ఆ వేదనలతో, ఆ శోధనలతో, కష్టంలో, బాధలో ఉన్నప్పుడు చెప్పిన ఈ 7 మాటని మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి. క్షమాపణ, దొంగవాడి కోసం ప్రార్థన, తన తండ్రికి ఒక మంచి స్థలం, తాగమా ఉన్నది, సమాప్తమైనది, దేవుని చేతికి తన ప్రాణాన్ని అప్పగించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కసేపు ధ్యానం చేసి ఈ ఆరాధనలో మనం పాల్గొనాలి. దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకు కావలసిన అన్ని విన్నపాలను వారు పూర్తి చేస్తారు అనే నమ్మకంతో మనం ప్రార్థన చేస్తాం.